అందరికి నమస్కారం. డాక్టర్ పార్థసారథి అని నేను. ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం ఆదోని ప్రజలు పెట్టినటువంటి భిక్ష. అయ్యా, ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో ఆశయాలతో ఏదో చేయాలని వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఆదోని ప్రజల గొప్పతనం, నా ఆలోచనలు నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి, నేను వాళ్ళకు ఉపయోగపడతాను అనుకుని ఈరోజు ప్రజలు నాకు ఓటేశారు. రాబోయే 5 సంవత్సరాల పాటు ఆదోని ఎమ్మెల్యేగా ఆదోని ప్రజలకు ఒక సేవకుడిగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తాను. నాకు వ్యక్తిగతంగా ఒక కుటుంబం ఉంది. కానీ ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా వీళ్ళే నా కుటుంబం అనుకొని రాబోయే 5 సంవత్సరాలు గడుపుతానని మీకు అందరికీ హామీ ఇస్తాను. ఈ ఘన విజయం, ఆదోనిలో వచ్చినటువంటి ఘన విజయం, ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలోనే పెద్ద విజయం, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనకు చాలా పెద్ద విజయం, ఎవరు ఊహించని విజయం. 18,500 సుమారుగా ఓట్ల ఆధిక్యతతో నన్ను గెలిపించినటువంటి ఆదోని ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈ విజయాన్ని మార్పు 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 అని ప్రజలు ఏదైతే ఓటేశారో ఆదోని ప్రజలకు అంకితం ఇస్తా ఉన్నాను. దానితో పాటుగా ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఎన్నికలు అయ్యేదాకా కూడా రాజకీయం, నిన్నటితో ఎన్నికలు ముగిసినాయి, రేపటితో కోడ్ కూడా ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక అందరూ పనిలో పడాలి. రాజకీయాలకు అతీతంగా ఏ కారణం చేతైతే మనం ఓటేసాం, ఊరిని బాగు చేసుకుందామని ఓటేసాం, ఊరు బాగుండాలని ఓటేసాం, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఓటేసాం, ఎటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఉండకూడదని ఓటేసాం, ఊరిలో కబ్జాలు వద్దని ఓటేసాం, అన్ని కులాలు అన్ని మతాలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఓటేసాం. కాబట్టి ఏ ఓటేసైతే నన్ను గెలిపించినారో ఆ ఓటు ఆశయాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎటువంటి కోపతాపాలకు పోకుండా, ఎటువంటి రాగద్వేషాలకు లేకుండా నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను. నాకు కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఎన్నోసార్లు నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను, నాకు గుడైనా మసీదైనా చర్చి అయినా 3 ఒకటే అని చెప్పాను. నేను ఒక హిందువుని, పుట్టుకతో నేను ఒక హిందువుని, నేను ముస్లింని కూడా, నేను ఒక క్రిస్టియన్ని కూడా, పుట్టుకతో నేను వాల్మీకి బోయక్ సామాజిక వర్గానికి చెందినవాడిని. కానీ నేను ఒక సకులశాల సమాజానికి చెందినవాడిని, ఒక రజకుడిని, ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనారిటీని, అందరి వైపున కూడా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తాను. ఈ ఊరి ఎమ్మెల్యేగా ప్రతి చిన్న పెద్ద విషయంలో బాధ్యతగా మెలుగుతానని, ఈ ఊరి బాధ్యతను తీసుకుంటానని, ఇక్కడున్న 2,50,000 మంది ప్రజలు, సుమారుగా 80,000 కుటుంబాల్లో నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో ఉంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఊర్లోకి వచ్చానని తెలిసిన విషయం తెలియగానే 5,000 మంది నన్ను చూడడానికి వచ్చినారు. సొంత డబ్బులు పెట్టి పూలదండలు కొనుక్కొచ్చినారు,
మిఠాయిలు తీసుకొని వచ్చినారు, ఊర్ల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మాకు కొనుక్కుంటా వచ్చినారు, ప్రేమతో వచ్చినారు, ఆప్యాయంగా వచ్చినారు, ఆశీర్వదించడానికి వచ్చినారు. వీళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం. నాకు ఇచ్చిన 28 రోజుల సమయం, నాకు టికెట్ ఇచ్చి 28 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఎన్నికల్లో పోటీ చేయడానికి. 28 రోజుల్లో మేము ఇచ్చిన పిలుపును అందుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు. ఈరోజు కేవలం ఆదోన్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలామందికి ఈ అలవాటు ఎన్నికల సమయంలో ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోతారులే, ఎవరు అడగరులే మనల్ని, ఇంకా 5 ఏళ్ళు ఎవరు మనల్ని అడగాల్సిన అవసరం లేదులే అని చాలామంది భావిస్తారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని. ఒక్కసారి నోట్లో నుంచి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. నేను మీలో కలిసి ఉంటానని చెప్పినాను, మీరు చూశారు కూడా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవడు కనిపించాడు ప్రజల్లో, కానీ ఎలక్షన్లు అయిన రోజు నుంచి కూడా నేను ప్రజల్లో మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాను. ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యే కాకముందే, అంటే ఎన్నికలు గడిచిన తర్వాత ఎమ్మెల్యే కాకముందే నేను ఎన్నో విషయాల మీద దృష్టి పెట్టాను. మంచినీళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు ఎలా ఉన్నాయి పరిశీలించాను. జనరల్ హాస్పిటల్లో ఉన్న వసతులు ఏమిటో అని చూశాను. టీ కాఫీ తాగుతున్నాననే నెపంతో ప్రతి వీధిలో తిరిగాను. అక్కడ పానీపూరి తింటున్నాను, అక్కడ జిలేబీ తింటా ఉన్నాను, అక్కడ టీ తాగుతూ ఉన్నాను, అక్కడ కాఫీ తాగుతున్నాను పేరుతో ప్రతి వీధిని నేను బైక్ వేసుకొని సందర్శించాను. ఇవన్నీ కూడా నేను ఆలోచనతో చేశాను. నాకు తెలుసు ప్రజలు నాకు ఓటు వేయబోతున్నారనే స్పష్టత నాకుంది. ప్రజలు నా ఆలోచన విధానాన్ని ఆమోదించారన్న విషయం నేను ఎన్నికల పోలింగ్ రోజే గ్రహించాను. నేను ఆ రోజే నాకు తెలుసు వాళ్ళు నాకు ఓటు వేస్తున్నారన్న విషయం. వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు కానీ, వాళ్ళు నాకు షేకెండ్ ఇచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ నేను గమనించాను. మా పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 100% నేను గెలవబోతా ఉన్నాను అని చెప్పాను. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని నేను వినయంతో స్వీకరిస్తా ఉన్నానని ప్రజలకు తెలియజేస్తాను. నేను చెప్పామని చెప్పేశాను. ప్రధాన సమస్య గుర్తించింది ఏమి మొదటి ప్రాధాన్యత? ఆదోనిలో చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అందుబాటులో ఉన్నటువంటి నిధులను దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కొక్క అంశం తీసుకుని ప్రజలతో నేను చర్చిస్తాను. ప్రజల ఎజెండానే నా ఎజెండా. నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా అవడం. మామూలుగా ఏమవుతుందంటే ఎమ్మెల్యే అవ్వగానే ఎవడైనా సరే ఏం చేస్తారు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి, దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది, ఎక్కడ భూములు ఉన్నాయి, దాన్ని తీసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా ఏదో విధంగా రాబట్టాలా, ఇటువంటి పనిలో ఉంటాడు. నేను అలాంటి ఎమ్మెల్యేని కానే కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా కుటుంబం సంపాదించిన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను. ఏ పార్టీ కూడా నాకు 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు. మొత్తం ఖర్చుని నా కుటుంబ ఖర్చులతో తీసుకొని ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ని ఖర్చు పెట్టాను. ఏదైతే మామూలుగా ఏంటి ఎన్నికల్లో అటు ఇటు చేసి ఏదో నల్లధనాన్ని ఖర్చు పెడతారు. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను. నేను మళ్ళీ చెప్తాను, నేను అవినీతి పరుణ్ణి కాదు, కాబోను. ఏ రోజైనా సరే ఈ 2,50,000 మంది ప్రజల్లో ఎవరైనా సరే వచ్చి నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఇస్తా. ఏ రోజైనా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. పలాని దాంట్లో నువ్వు అవినీతి చేసావంట, దాంట్లో డబ్బులు తీసుకున్నావంట, పలానాళ్ళు పలాని ఇచ్చినాడంటున్నాడు అని ఎవరైనా సరే ప్రశ్నించే హక్కుని నాకు నేనుగా ప్రజలకు ఇస్తా. రెండవది, అన్నింటికంటే ముఖ్యమైనది, నేను కబ్జాదారుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు నేను చెయ్యను. ఈ ఊరిలో కబ్జా అన్నది లేకుండా చేస్తానని ప్రజలకు మాట ఇచ్చినాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది,
ప్రజలు తమ స్వేచ్ఛ కావాలని చెప్పి నాకు ఓటేశారు. ఈ పని చేయాలంటే బెదిరింపులు, ఆ పని చేయాలంటే పర్మిషన్లు, మేము ఏం పని చేయాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని చెయ్యాలా అనే సాంప్రదాయాన్ని నేను మార్చి ప్రజలు స్వేచ్ఛగా తాము సంతోషంగా బతకడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. ఏ రోజు కూడా ఎవరిని బెదిరించడానికి కానీ, ఎవరిని భయపెట్టడానికి కానీ, ఎవరి మీద దాడి చేయడానికి నేను ఏ రోజు పూనుకోనని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎవడైనా సరే బెదిరించినాడంటే, ఎవడైనా సరే భయపెట్టినాడు అంటే, ఎవడన్నా ప్రజల జోలికి అన్యాయంగా వచ్చినాడు అంటే, ప్రజల ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే, కబ్జాల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే తస్మాత్ జాగ్రత్త. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి అన్నీ మడుచుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోండి. ఆదోనిలో మాత్రం ఈ రోజు నుంచి ఇది సాగవు అని స్పష్టమైన నేను హెచ్చరిక చేస్తాను. సార్, గతంలో అన్యాయానికి గురైన వాళ్ళు బాధితులు ఉంటారు కదా సార్, వాళ్ళకి మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. అన్యాయం జరిగినట్టు ఏ కుటుంబమైనా సరే నేను ఆదరించి తీరాల్సిందే. నన్ను ఓటేసి గెలిపించుకున్నది వాళ్ళే కదా. మాకు అన్యాయం జరిగింది మరో, నువ్వు వచ్చి న్యాయం చెయ్యయ్యా అనే కదా నాకు ఓటేశారు. వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యతని, ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, నా కుటుంబం, మీ ఇంట్లో మీ కుటుంబంలో 4-5 మంది ఉంటారు. నా కుటుంబంలో 2,50,000 మంది ఉన్నారు ఈరోజు ఆదోనిలో. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా ఉన్నా. సార్, యువతకు ఉపాధి కల్పించే దిశగా ఏమన్నా అన్న మనకందరికీ తెలిసిందే. ఇక్కడ సెకండ్ వల్ల అని పేరు ఉంది. ఇక్కడ అనేక మిల్లులు మూతపడ్డాయి. కొన్ని ప్రాబ్లం వల్ల రాజకీయ సమస్యలు అయితే అలాంటి ఏమన్నా మీకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి తిరిగి ఉదాహరణకి మీ ఇంట్లో అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఉద్యోగం కావాల్సి వచ్చింది అనుకోండి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావా లేదా? వాడతావా లేదా? నేను కూడా అంతే. నా కుటుంబం 2,50,000 మంది ఆదోనిలో ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళకు ఉద్యోగాలు కావడానికి నా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ నేను వాడతానా లేదా చెప్పండి మీరు. నాకున్న పరువు ప్రతిష్టలు, నాకున్న అధికారాన్ని, నాకున్నటువంటి ఆలోచనల్ని, నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని, నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చనువుని, పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతానా లేదా చెప్పండి మీరు. 100కు 100% వాడుతాను. అధికారులు, పోలీసు వ్యవస్థ ఏమైనా పక్షాల అవినీతి దిశలో ఎక్కువ ఉంది కదా, అధికారులు కానీ పోలీసులు కానీ నాదంలో ఎక్కువ ఉంది. స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవడానికి పోలీసు వ్యవస్థ పోయే అవకాశం ఎలా ఉంటుంది? దయచేసి ఒక్క అభిప్రాయానికి ఎవరు రావద్దు. అందరూ పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, అందరూ అధికారులు మంచివాళ్ళు కాదు. అధికారుల్లో కానీ, పోలీసుల్లో కానీ, వ్యవస్థల్లో కానీ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడు కూడా మనం జడ్జిమెంట్లు చేయరాదు, ఎవరిని కూడా అలా నిందించరాదు కూడా. బట్ ఏదేమైనా మనం చేయాల్సింది ఏంటంటే మంచి వాళ్ళను కాపాడుకుంటూ ఉండాలి, తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాల్ని భర్తీ చేసుకుంటూ ఉంటారు. అది నిరంతరం వ్యవస్థలో జరగాల్సినటువంటి సర్దుబాటు. దాన్ని భూతద్దంలో చూడొద్దని ఆదోనికి ఎవరెవరైతే మంచి ఆఫీసరో, ఆదోనికి ఎవరెవరైతే మంచి పోలీసో, ఆదోనికి ఎవరెవరైతే మంచి అధికారో, ఆదోనికి ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఆదోనిలో పెట్టుకునే బాధ్యత రాదు. సార్, నిన్న అది టీడీపీ కార్యకర్తలది ప్రాణాలకు వెళ్తున్నారని చెప్పి వైసీపీ కౌన్సిలర్ కొట్టడం జరిగింది. పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దాని గురించి మీరు మీరు చెప్పండి, అది మంచి ఆలోచన. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాలు ముగిసినాయి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయాలు మాట్లాడుకుందాం ఒకరి మీద ఎవరు. దయచేసి ఆదోనిలో కక్ష రాజకీయాలు నేను ప్రోత్సహించను. రాజకీయం అన్నది ఒక ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని చెప్పుకోవడం తప్పులేదు. ఎవరు పారేడు, ఏ మతాన్ని వాడు. ఈ ఊర్లో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు,
ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, జాట్లు ఉన్నారు, ఎంతోమంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే హక్కు ఎలా ఉందో ఎవరి రాజకీయాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయం పేరుతో హింస చేసిన, రాజకీయం పేరుతో కక్ష కట్టిన, రాజకీయం పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు. కఠినమైన చర్యలు ఉంటాయి. పరంగా పార్టీ సమస్య గట్టిగానే ఉంది. రోడ్లన్నీ ఇంప్రూవ్ పడినా వారికి కొన్ని మాట్లాడతాను. ట్రాఫిక్ సమస్య కోసం ఏం చేయగలను, మంచినీళ్ళ కోసం ఏం చేయగలను, మరుగుదొడ్ల కోసం ఏం చేయగలను, ప్రజలను బాగా చూసుకోవడానికి ఏమి చేయగలను అనేది నేను అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయాల్ని ప్రజల దగ్గర కూడా చర్చించి మీతో కూడా, మీరు కూడా చాలా సమాజంలో చాలా గొప్ప ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. ఎందుకంటే మీరు 10 మంది దగ్గరికి పోయి 10 మంది మాటలు వింటారు, 10 మంది ఆలోచన మీరు చూస్తారు. మీ ఆలోచనలు కూడా ఈ ఊరు బాగు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. దయచేసి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. ఆదోనిని అభివృద్ధి చేయడంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. 2,50,000 మంది కూడా సహకరిస్తేనే నేను ఈ ఊరిని బాగు చేయగలుగుతాను. నేను ఒక్కడనే వచ్చి ఏం చేయగలుగుతాను? సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని, ఆదోనిలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా సహకరించవలసిందిగా 2 చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. సార్, మూసా పద్ధతి రాజకీయాలు కాకుండా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు మాకు ఆదరణ చేశారు. ఆదోని చందనే నది ప్రవహిస్తున్నా తాగునీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. తర్వాత ఇప్పుడు వ్యవసాయం అంటే ఓన్లీ వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. అలా ఏమన్నా ప్రాజెక్టు కానీ ఏమన్నా మెడగనూరు వద్ద ఆనకట్ట కట్టాలనేది ఉంటుంది ఆలోచన. నీళ్ల సమస్య గురించి మనకందరికీ తెలిసిందే. నీళ్ల సమస్యని ఎలా పరిష్కరించాలా అనేది తప్పనిసరిగా నేను మీకు పంచుకుంటాను. ఎందుకంటే ఇంకా ఆలోచనలు ఇప్పుడు ఏదో ఒకటి నోటుకొచ్చింది చెప్పేసి తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు, ఇంజనీర్లు వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ వేరేగా ఉంటే బాగుండదు. నేను ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్నవాడిని. చాలామంది అంటారు, నిన్న అంటున్నారు ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది, ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది అని నిన్నటి నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను. నేను ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తాను, ఎమ్మెల్యే పదవి అన్నది చాలా గొప్ప పదవి ఏమి కానే కాదు. సామాన్యుడిగా ఆదోని ప్రజలందరూ కలిపి నాకు ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. అయ్యా నువ్వు పత్రికా విలేకరి, ఇంకొక ఆయన కలెక్టరు కదా, ఇంకొక ఆయన ఆర్డీఓ, ఇంకొక ఆయన పోలీసు, ఇంకొక ఆయన వ్యాపారం చేసుకుంటాడు, ఇంకొక ఆయన ఆటో తోలుతాడు కదా, ఇంకొక ఆయన ప్లంబర్ పని చేసుకుంటాడు, ఇంకొక ఆయన వెల్డింగ్ పని చేసుకుంటాడు, ఇంకొక ఆయన పంచర్లు వేసుకుంటాడు. అలాగే నాకు ఇది ఒక ఉద్యోగం. 5 సంవత్సరాలు ప్రజలు నాకు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు. ఆ ఉద్యోగాన్ని సరిగ్గా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అర్థమైంది? నేను అంతకు మించి ఈ పదవిని గొప్పగా ఆలోచన చేస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని స్పష్టంగా ప్రజల కోసం ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్లకు చేయగలిగినంత సేవ చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల ఈ ఉద్యోగాన్ని సంతృప్తికరంగా ముగిస్తానని మాత్రం నమ్మకం నాకు. పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, చాలా మంది యాక్సిడెంట్ కింద కూడా పోతున్నారు. దాని గురించి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటాను. ఎవరన్నా నా కుటుంబ సభ్యుడు కదా కాలు జారి కింద పడిపోయినాడంటే నేను పరిగెట్టాలి కదా, అక్కడ గుంతలు పూడ్చాలి కదా, పూడ్చకపోతే ఎలా కదా. మీరు మార్పు అని దేనికోసమైతే ఓటేశారో స్పష్టమైన మార్పు చూస్తారు. సార్, ఆదోని అభివృద్ధిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఏ కార్యక్రమం? తొందర నివాసం ఇది పెట్టుకోవాలి. చెప్తా సార్, ఆదోని నియోజకవర్గంలో ప్రధానంగా వలసల సమస్య ఉంది. ఉదాంతరుడు తీసి అన్ని ఒకటి ప్రశ్నలు ఇస్తే ప్రశ్నల పరంపర చెప్పేవాడు ఉంటే అడిగేవాడికి లోపు అన్నట్టు అన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఆయన ఏదో నివాసం అన్నాడు. జనాలకు చాలా రోజులు నాతో మాట్లాడాలి. నివాసం గురించి సరదాగా ఆఫ్ ది రికార్డు చెప్తాను మీకు కొన్ని విషయాలు. అంటే ఆ రికార్డు మీరు రికార్డు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు టెలికాస్ట్ చేసుకోండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు.
కానీ ఆఫ్టర్ ఇక్కడ ఏం జరిగిందనే విషయం కూడా మీకు తెలియాలి. నాకు 28 రోజుల ముందు, అంటే ఎలక్షన్లు పోలింగ్కి 28 రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినారు. ఆదోనికి వచ్చి నేను ఇల్లు ఎత్తుక్కుంటా ఉన్నాను. ఇల్లు ఎత్తుక్కుంటా ఉంటే నాకు డెఫినెట్గా ఇంత పెద్ద ఊర్లో ఇల్లు దొరక్కపోద్దా నాకు అన్నది ఆశ కదా. నేను నిజంగానే పెద్ద పెద్ద ఇల్లు చూశాను. నాకు అనిపించింది ప్రజలు రావడానికి వీలుగా ఉండేలా కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలా అనే కోరిక ఉండేది. పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. నేను వెళ్ళి పొద్దున్నే ఇంటిని చూడడానికి వెళ్తాను, ఇల్లు చూస్తాను. వాళ్ళు ఓనర్లు సరే అండి భలే వచ్చాడండి అంటే వాళ్ళు రెంట్ ఏదో చెప్తారు. సరేనండి నేను సాయంకాలం అడ్వాన్స్ తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తానని చెప్తాను. మళ్ళీ సాయంకాలం డబ్బులు అడ్వాన్స్ తీసుకెళ్లేసరికి అబ్బాబు మేము మీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. మాకు ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, నీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. ఇట్లా ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, ఆదోనిలో 10-12 ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళని నేను పోయి చూసి నాకు చివరికి ఇల్లు ఇవ్వము అంటే మాకెందుకు అబ్బా ఈ గొడవలన్నీ కూడా అని అంటే నేను ఇంటికి వచ్చేసిన పరిస్థితి. ఇంక చివరికి నాకు ఇల్లు దొరకన ఇల్లే ఎత్తుక్కుంటా ఉంటే ఎలక్షన్లు ఎప్పుడు చేసేది నేను. ఇంకా 27 రోజులు ఇల్లే ఎత్తుక్కున్నాను అనుకో, ఎలక్షన్ ఎప్పుడు చేయాలి? సరే అట్లా కాదని నేను బాధపడుతున్న సందర్భంలో నా స్నేహితుడు ఒక డాక్టర్ గారు మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో ఉండండి అంటే నేను ఈ రోజు దాకా కూడా స్నేహితుడు అనేటువంటి డాక్టర్ గారి ఇంట్లో ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మీరందరూ రండి ఒకసారి నేను ఎక్కడ ఉన్నాను అని మీరు కూడా చూడాలి. చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చిన్న రూము, దానికి ఒక చిన్న బాత్రూమ్, ఇంతే నేను ఇప్పుడున్న నివాసం ఉన్నటువంటి ఇల్లు. నేను నన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు కూడా ఆ డాక్టర్ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా వార్నింగులు, బెదిరింపులు. అంటే నన్ను ఊర్లో ఒక చిన్న ఇల్లు కూడా దొరకకుండా చేస్తే నేను పారిపోతారేమో అని వాళ్ళ ఆలోచన. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నాకు హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగళాలు ఉండవచ్చు, వివిధ ప్రాంతాల్లో నాకు పెద్ద ఆస్తులు ఉండవచ్చు. కానీ నేను ఇక్కడ వచ్చిన పర్పస్ వేరే, నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశమే వేరే. కాబట్టి నేను అదే రూమ్లో ఉంటానని డాక్టర్ గారికి చెప్పి అదే చిన్న గదిలో నివసిస్తాను. ఇప్పటికి కూడా ఉన్నాను. అప్పుడు నేను అంతెందుకు మా పార్టీలో ఉన్నటువంటి హోటళ్ళు అడిగాను. కొన్ని పెద్ద హోటల్ అయితే కొంచెం ఉంటుంది కదా, 4-5 రూములు తీసుకుంటాను, ఒక ఫ్లోర్ తీసుకునే స్తోమత ఉంది నాకు. దేవుడు ఇచ్చినాడు, కుటుంబం ఏదో సంపాదిస్తూ ఉంది, హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి నేను హోటల్లో అయినా సరే ఒక ఫ్లోర్ తీసుకుని ఉండగలను, లేదా 4-5 రూములు తీసుకుని అడిగినాను. అయితే కూడా ఆ హోటల్లో కూడా నాకు రూమ్ ఇవ్వలేదు ఎవరు ఉండడానికి 28 రోజులు. తప్పనిసరి నేను ఆ ఇంట్లో చిన్న గదిలో ఉండి నేను రాజకీయాన్ని పూర్తి చేశాను. అంటే నాకు అనిపించేది చాలాసార్లు, ఈ ఊర్లో నాకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఇంత భయపడతా ఉన్నారు. నేను ఇల్లు తీసుకోవడానికి వెళ్తే ఫోన్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అది ఈ పరిస్థితుల్లో ఉంది ఏంటి ఈ ఊరు అని నేను ఏ రోజు కూడా కోపం తెచ్చుకోలేదు. ఈ ఊరి మీద నిజంగా నాకు చాలా బాధ వేసింది కూడా. అరే నిజంగా వాళ్ళ పరిస్థితులు అంటే చాలామంది ఆలోచన ఏంటంటే పార్సార్ ఇప్పుడే వచ్చినాడు, ఈ బీజేపీ ఆడ గెలుస్తాడా లేదా ఈ సంగతి తెలియదు, వీడు పొరపాటును ఓడిపోతే మా పరిస్థితి ఏంది, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ మా మీద దాడులు గీడులు అని అనుకుని ఉండొచ్చు. నాకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊర్లో నాకెవరు ఇల్లు ఇవ్వలేదు ఆ సందర్భంలో. అందువల్ల నేను పలానా చోట ఉన్నాను. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు నాకు ప్రజలే ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రజలు ఇల్లు కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాలా లేదా చెప్పండి, ఇవ్వాలా లేదా? ఇప్పటికైనా ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు ధైర్యం వచ్చి ఉంటుంది అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా సరే బెదిరింపులు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా నన్ను అకౌంట్ నాకు ఇల్లు ఇస్తే ఎవరు ఏమనరు, ఇల్లు ఇస్తే పార్సాడికి పర్లేదు అనే ఆలోచన ఆదోని ప్రజలకు వచ్చి ఉంటుంది అని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా ఆదోని ప్రజలకు చెప్పేది ఏంటంటే నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి. ఫస్ట్ నాకు ఒక ఇల్లు అద్దెకి ఇవ్వండి, అది నేను రెంట్ కడతాను, నాకేం ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఏదో ఇచ్చినాడు, బ్రహ్మాండంగా రెంట్ కడతాను. నేను ఎటువంటి తప్పుడు మనిషిని కాదు, నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని. కాబట్టి ఎవరు ఇల్లు ఇచ్చినా సరే నేను సొంత ఇల్లు, ఎందుకంటే నేను వెంటనే ఇల్లు కట్టుకోవాలని కుదరదు. అలాగే ప్రజలు ఎక్కడున్న ఇల్లు స్థలం చూపిస్తే ఆ స్థలాన్ని నేను కొనుక్కొని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కట్టడానికి కూడా 1-2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధం. అప్పటిదాకా నేను అదే రూమ్లో ఉండమంటే కూడా కుదరదు కదా. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం పెద్ద ఇల్లు, పెద్ద కాంపౌండ్ ఉన్న ఇల్లు, ఎందుకంటే కార్యకర్తలు వస్తారు, మీలాంటి వాళ్ళు వస్తారు. ఈరోజు చూడండి, నేను పత్రికా సమావేశం పెట్టుకోవడానికి నాకు ఇంట్లో జాగా లేక
మల్లప్ప గారిని అడిగి వాళ్ళ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం. నా పరిస్థితి అది ఈరోజు మరి పేరుకి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా పరిస్థితి ఎక్కడో చూడబోయి ఈరోజు ఆ జనాలందరూ వచ్చి నన్ను అభినందిస్తానన్నారు. ఆ కళ్యాణ మండపాన్ని రెంట్కి తీసుకొని ఆ కళ్యాణ మండపానికి రెంట్ కట్టి ఈ రోజు అంతా అక్కడ పెట్టి అక్కడ భోజనాలు పెట్టాను. కాబట్టి ప్రజలు ఈ రోజుకైనా సరే నన్ను విశ్వసిస్తారని, నాకు ఇల్లు ఇస్తారని, నేను ఇల్లు కట్టుకోవడానికి స్థలం నాకు అమ్ముతారని నేను భావిస్తా ఉన్నాను. ఎపిసోడ్ సపరేట్ సార్. సార్ 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇల్లు ఇవ్వలేదు సార్ లబ్ధిదారులకు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇల్లు నిర్మించింది, అవి ఇవ్వలేదు సార్. ఇప్పుడు గత ప్రభుత్వం జగనన్న ఇల్లు నిర్మించింది, వాటిని ఈ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా సారథ్యం ఉండి వాటిని పేద ప్రజలకు ఇవ్వబోతున్నారు, లేక అవి ఆదర్శంలో ఉండబోతున్నారు? అయ్యా, ఇళ్ళు ఇచ్చేది పార్టీలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇళ్ళు ఇచ్చేది ప్రభుత్వం. ఎవరి డబ్బు ఇదంతా కూడా ప్రజల డబ్బే. ప్రజల డబ్బుతో ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి పార్టీ ఎందుకండి? ఆ పార్టీ మొదలుపెట్టింది కదా అని ఈ పార్టీ మానేసి, ఈ పార్టీ మొదలుపెట్టింది కదా అని ఇంకొక పార్టీ చేయకపోతే ప్రజలకు ఎప్పటికీ మంచి జరిగే అవకాశం లేదు. నేను అటువంటి కక్షా రాజకీయాలకి నేను వ్యతిరేకం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వాలని ప్రయత్నం చేసి దాంట్లో చాలా కుంభకోణాలు ఉన్నాయన్నది మీకు అందరికీ నిరూపించాను, అది వేరే విషయం మళ్ళీ. బట్ ఏదైనా సరే, ఎటువంటి సంక్షేమ పథకమైనా సరే పేదవాళ్లకు చేయాల్సినన్నింటినీ కూడా మరింత బలంగా, మరింత ప్రభావితంగా ఆదోనిలో అమలవ్వడానికి నేను పూర్తి స్థాయి సహకరిస్తాను. ఇల్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, రేషన్ కావచ్చు, పథకాలు కావచ్చు, ఏ పథకమైనా కావచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పథకమైనా సరే ఆదోనిలో పర్ఫెక్ట్గా అమలవ్వాలని నమ్మే వ్యక్తిని నేను. సార్ అక్కడ 4000 ఇండ్లు సార్ అక్కడ మనకు ఉండేది, ఇప్పుడు వరకు 2000 ఇండ్లే పూర్తయ్యాయి సార్. మిగతా బేస్ బట్టలు కూడా కాలేదు సార్. అది గత 5 ఏళ్ళలో అసలు వాటిని పట్టించుకోలేదు సార్. అక్కడ ఈ 2000 ఇండ్లు కూడా తాగునీరు కూడా సప్లై చేయలేదు సార్. నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది. దాన్ని అమలు చేయడానికి 100% శాయశక్తుల కృషి చేస్తాను. అన్ని విషయాలు మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే కూడా పెద్ద ఇష్యూ ఉండదు. ఈ రోజే నాకు పదవి ఇచ్చినారు కదా, ఈ రోజే నాకు ఉద్యోగం ఇచ్చారు. మీరందరూ ఓట్లు వేసిన వాళ్ళలో ఉన్నారు. మీరందరూ నాకు ఉద్యోగం ఇచ్చారు కదా. ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను అధికారులతో మాట్లాడాలా, ఏందబ్బా ఈ విషయం ఏంటి, ప్రతి చిన్న పెద్ద విషయాన్ని అధికారులతో మాట్లాడి వాళ్ళ వైపు నుంచి ఏమిటో సమస్యలు తెలుసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రతి ఒక్క నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఆదోనిలో జరిగే చిన్న పెద్ద ఏ విషయానికైనా సరే జవాబుదారీగా ఉంటాను. ప్రతి ఒక్కటి ప్రజలతో చర్చిస్తాను, మీతో చర్చిస్తాను, మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను సమాచారాన్ని. చిన్న పెద్ద ఏ సమాచారం అయినా సరే. ఏమండి, రాజకీయాలు తక్కువ, పనులు ఎక్కువ. ఏమై బాగానే ఉన్నాం కదా, పెడతారు స్వామి.